వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుట్టి 123. ఇవాళ వీడియో ఏంటంటే బాగా రోజులు అవుతుంది, హెయిర్స్కి మొత్తం స్ప్లిట్ వచ్చింది, మా ఆయన గ్రాండ్ అయింది. సో హెయిర్ ప్యాక్ అయితే వేసుకుందామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం, సండే కదా. సో ఈ ప్యాక్ దేనికి అని అంటే, మీ జుట్టు పొడుగు ఉన్నా, పొట్టి ఉన్నా, బక్క ఉన్నా, దొడ్డు ఉన్నా లేకపోయినా గుండె అయినా పర్లేదు, గ్రాండ్ ఉన్నా లేకపోయినా కూడా ఈ ప్యాక్ అయితే పెట్టుకోవచ్చు. అంతేనా? హెయిర్ హెల్దీ ఉంటుంది అన్నమాట. సో ఎట్లా పెట్టుకోవాలా, ఏం చేయాలి అని అంటే, మెంతులు ఉంటాయి కదా, మెంతులు ఏం చేయాలని అంటే పెరుగులో నానబెట్టాలి నైట్ టైంలో. లేదు మేము మార్నింగ్ నానబెట్టుకుని నైట్ పెట్టుకుందామన్నా నో ప్రాబ్లం, నైట్ నానబెట్టి మార్నింగ్ పెట్టుకున్నా నో ప్రాబ్లం. కొందరు పొద్దున స్నానం చేయాలంటే బద్దకస్తులు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు పొద్దున్న నానబెట్టుకుని నైట్ పెట్టుకుని నైట్ తల స్నానం చేయొచ్చు. సో ఇది ఏంటంటే ఇక మెంతుల్లో పెరుగులో నేను నైటే నానబెట్టిన. సో ఇది గ్రైండ్ చేసిన తర్వాత మేము హెడ్ పెట్టుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేటప్పుడు సౌండ్ పడుతుంది కాబట్టి వీడియో కట్ చేసి గ్రైండర్ పట్టినా కాల్ చేస్తాం. మళ్ళీ మనం మొత్తం గ్రైండర్ పట్టిన తర్వాత మనకి ఇట్లా వస్తుంది అన్నమాట. అప్పుడప్పుడు గ్రైండర్ పట్టినప్పుడు కొందరికి గట్టి అయితే మాత్రం కొన్ని వాటర్ లేకపోతే పెరుగైనా కలుపుకోవచ్చు, మనకి అది మన ఇష్టము. లేదు తిక్క పెట్టుకుంటామన్న వాళ్ళు అట్లనే ఒత్తుగా పెట్టుకోవచ్చు. లేదు మాకు హెయిర్కి పట్టది, ఇంకో కొంచెం లూజ్గా కన్సిస్టెన్సీ కావాలి మాకు అని అన్న వాళ్ళు కొన్ని వాటర్ పెరుగు వేసి కూడా మనము కలిపి పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇక మా ఆయనకు డాండ్రఫ్ బాగుంది కాబట్టి ఫస్ట్ ఆయనకే పెడుతున్నా నేను. సరే అబ్బాయిలు ఏంటంటే పెట్టుకోవడానికి షేమ్గా ఫీల్ అయ్యి కూడా హెయిర్ కేర్ అన్నది తీసుకోరు. వాళ్ళకి ఏమవుతుందంటే తొందరగా బట్టగుండ్లు వచ్చేస్తున్నాయి. 20స్కే అంకుల్స్లా హెయిర్ లాస్ అయిపోతుంది. సో ఎవరైనా వాడచ్చు, వాడినంత మాత్రాన అది ఇది అన్నది ఏమీ ఉండదు కదా. సో అబ్బాయిలు కూడా మంచిగా సండే అన్న మంత్లీ 2 times అన్న ఇట్లా హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటే మీ హెయిర్ కూడా బాగుంటుంది కదా. అబ్బాయిలకు హెయిర్ ఉంటే ఎంత క్యూట్గా ఉంటారు చెప్పండి. మీరు ఆ క్యూట్నెస్ అంతా ఓట్టుకొని ఉన్న బట్ట అంతా తెచ్చుకుంటే ఎట్లా చెప్పండి. మళ్ళీ మాకు అమ్మాయిలు పడట్లే, ఎవరు పడట్లే, మమ్మల్ని చూడట్లే అని చెప్పి మళ్ళీ ఫీల్ అయిపోతారు ఇంకా, అవునా కదా. సో మీరు కూడా మంచిగా హెయిర్ కేర్ తీసుకోండి. ఎంతమంది హస్బెండ్స్ వాళ్ళ వైఫ్కి హెయిర్ ఆయిల్ పెట్టడం కానీ ఇట్లా హెయిర్ ప్యాక్స్ పెట్టడం కానీ హెల్ప్ చేస్తారా? ఉన్నారా అసలు హెల్ప్ చేసేవాళ్ళు? నాకు తెలిసి అయితే ఒక 50% మాత్రం ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఆయన హెల్ప్ చేస్తాడు కాబట్టి. మీరు హెల్ప్ చేయడం అదేదో పెద్ద పని అని కాదు, అట్లా మీరు చిన్న చిన్న వాటికి మాకు హెల్ప్ చేస్తూ ఉంటే ఏంటి అంటే, మీరు ప్రేమ కొద్దీ మాకు ఆయిల్ పెట్టినా లేదంటే హెయిర్ మాస్క్లు అట్లాంటివి ఏది పెట్టినా కూడా అదొక చిన్న మూమెంట్ మాకు హ్యాపీనెస్ని బాగా ఇస్తాయి. ఏ వైఫ్కైనా హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి పెట్టని వాళ్ళు ఉంటే వాళ్ళ వైఫ్కి హెల్ప్ చేయండి కదా. అదేదో గంట సేపు వేసే పని, మొద్దులు మోసే పని అయితే కాదు కదా. మీకు ఏదో చిన్నగా ఉడత సాయంలాగా. మెంతులు హెయిర్కి అయితే మస్తు మంచిది. ఎందుకంటే గ్రోతింగ్కి కానీ లేదంటే స్ప్లిట్స్ వచ్చినా కానీ హెయిర్ థిక్నెస్ కోసము లేదంటే డాండ్రఫ్ ఉన్నా అట్లా ఏ చిన్న దానికైనా కూడా మెంతులు అన్నది మంచిగా యూజ్ అవుతుంది మనకు. ఎవరైనా పెట్టుకోవచ్చు, ఏజ్ లిమిట్ అట్లాంటిది ఏమీ ఉండదు కదా. ఇవైతే న్యాచురల్గా ఇంట్లో చేసుకునేది. బయటకు వెళ్ళి మెంతుల ఆయిల్ లేకపోతే ఆనియన్ ఆయిల్ అట్లా ఇట్లా అన్నీ వేరే ప్రోడక్ట్స్ తీసుకొచ్చి యూజ్ చేసి ఆ ఏ యూజ్ లేకుండా మనీ వేస్ట్ చేసి మన హెయిర్ డ్యామేజ్ చేసుకునే కన్నా ఇట్లా ఇంట్లో చిన్నవి మనమే చేసుకుంటే మనకి బడ్జెట్ కలిసి వస్తుంది. సెకండరీ థింగ్ మన హెయిర్ కూడా బాగుంటుంది కదా. అట్లా ఆ ఇద్దరి హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకోవడం అయిపోయింది. హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత మినిమం 30 minutes 45 లేకపోతే ఒక 1 hour వరకు ఉంచుకొని తర్వాత నీట్గా హెడ్ బాత్ చేయండి. మీరు ఏ షాంపూ యూజ్ చేసినా పర్లేదు, కాకపోతే నీట్గా హెడ్ బాత్ చేసేస్తే మంచి సిల్కీగా లాంగ్గా మంచి హెయిర్ అన్నది మీకు ఉంటుంది. స్నానం చేసినాక హెయిర్ అన్నది ఇట్లా అయింది. నాది ఇక కర్లీ హెయిర్ కాబట్టి కొంచెం ఇట్లుంది. లెంత్ అనేది కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎంత లెంత్ ఉందన్నది అంత ఈజీగా తెలియదు. ఎందుకంటే స్ట్రైట్నింగ్ చేస్తే పొడుగు ఉంటా లేకపోతే పొట్టే అయిపోతుంది. సో అక్కడక్కడ కొంచెం మిగిలిన అంటే మన ప్యాక్ అన్నది స్నానం చేసినా కూడా అది ఏంటంటే హెయిర్ డ్రై అయిన కొద్దీ రాలిపోతూ ఉంటుంది అన్నమాట. సో మనం ఎన్ని హెయిర్ ప్యాక్స్ వాడినా కూడా ఎండ్ ఆఫ్ ద డే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దాని ద్వారా కూడా ఎఫెక్ట్ అన్నది ఉంటుంది. ఏ ఫుడ్ తీసుకోకుండా నేను ప్యాక్ పెట్టుకుంటా, ఆయిల్ పెట్టుకుంటా, అన్ని కేర్ తీసుకుంటా అంటే హెయిర్ గ్రోత్ అన్నది కాదు. థిక్నెస్ కానీ మనకి డాండ్రఫ్ ఉండడం కూడా ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫుడ్ తీసుకుంటూ కేర్ తీసుకుంటే ఆటోమేటిక్గా గ్రోత్ థిక్నెస్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇట్లా నాకు హెయిర్ ఇంకా కంప్లీట్గా డ్రై కాలేదు, కొంచెం తడిగానే ఉంది. అట్లనే బాగుందా? ఓకే, మీకు ఈ టిప్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఛానల్లోకి కొన్ని వీడియోస్ కూడా చూడండి. ఓకేనా? బాయ్.